సో ఈరోజు నిన్న మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ మాట్లాడుకున్నాము. సో ఒక డేటా సెట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా. డైరెక్ట్గా మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథం అప్లై చేసేయలేము. సో మెషిన్ లెర్నింగ్ అనేది చాలా సింపుల్. నువ్వు జస్ట్ ఒక ఎస్క్యూఎల్ యూజ్ చేసుకొని జస్ట్ ఒక ప్రీబిల్డ్ లైబ్రరీతో నువ్వు జస్ట్ యూజ్ చేసుకోవడం, లైక్ అది ఇంపోర్ట్ చేసుకుంటావు, యూజ్ చేసుకుంటావు, విత్ ఇన్ మినిట్స్లో అయిపోతుంది. కానీ దానికంటే ముందు మెయిన్ థింగ్స్ ఏంటి? డేటా క్లీనింగ్. ఐఎమ్ ఆడిబుల్, రైట్? ఎస్. ఓకే. సో డేటా క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డేటా క్లీనింగ్కి మనం సో డేటా క్లీనింగ్లో సమ్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఎలాంటివి, లైక్ నల్ వాల్యూస్ ఉన్నాయా లేవా, ఇన్కన్సిస్టెంట్ డేటా ఎంట్రీస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ సెట్ చేసుకుంటూ ఉంటాం. మిస్సింగ్ వాల్యూస్ ఏం చేద్దాం అనుకుంటున్నావు, రీప్లేస్ చేస్తావా దీంతో అయినా, ఇలాంటి కొన్ని కామన్ డేటా క్లీనింగ్ ప్రాబ్లమ్ని మనం డెఫినెట్గా ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. సో ఒక మోడల్ని ట్రైన్ చేద్దాం అనుకున్నప్పుడు, బికాస్ డేటా అనేది చాలా మెస్సీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం క్రియేట్ చేసుకుందాం. ఒక డేటా సెట్ చూసుకుందాం. లెట్స్ సే హ్యాండ్లింగ్ అమెరికన్ ఫుట్బాల్. డౌన్లోడ్. ఓకే. సో మనం ఏదైనా ఒక డేటా కన్సిడర్ చేసుకుందాం. సపోజ్ ఇన్పుట్ చేసుకుందాం డైరెక్ట్గా. డేటా లోడ్ చేసుకోవడానికి ఒకవేళ ఇది క్యాగిల్ అయితే, సారీ గూగుల్ కొలాబ్ అయితే మీరు ఇక్కడి నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎక్స్పోర్ట్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ బేసిక్ స్టెప్ ఏంటిది? పాండాస్ నంపైన ఇన్స్టాల్ చేసుకోవడం. సో ఫస్ట్ బేసిక్ స్టెప్ కంప్లీట్ చేద్దాం. ఇంపోర్ట్ pandas as pd, import numpy as np, అండ్ డేటా పేరు నేషనల్ ఫుట్బాల్ లీగ్ కదా. సో ఎన్ఎఫ్ఎల్ డేటా అని పెట్టుకుందాం. ఎన్ఎఫ్ఎల్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు pd డాట్ CSV ఫైల్ కదా. సో read_CSV, అండ్
కోడ్స్ పెట్టుకొని దీన్ని కాపీ పాత్ రిలేటివ్ బటన్ లేకపోతే కాపీ పాత్ కొట్టిన దాని పాత్ వచ్చేస్తుంది. సో లోడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనం ర్యాండమ్నెస్ సెట్ చేద్దాం కొంచెం. డాట్ ర్యాండమ్ డాట్ సీడ్ అంటే ఏంటంటే లైక్ ఇఫ్ యూ వాంట్ సమ్ కన్సిస్టెంట్ ర్యాండమ్ నెంబర్స్ అంటే నువ్వు డైస్ రోల్ చేస్తున్నావు. సో అది 1 to 6 రావాలి అని చెప్పేసి చెప్తున్నావు. సో 1 to 6 వస్తాయి, లేకపోతే 2 to 4 రావాలనుకుంటున్నావు. ర్యాండమ్గానే వస్తాయి కానీ 2 to 4లోనే వస్తాయి. లైక్ కన్సిస్టెంట్ వాల్యూస్ నేను ఎన్నిసార్లు రన్ చేసినా నాకు అదే వస్తుంది. దానికోసం సీడ్ అనేది వాడతాం. ఓకే, ఫస్ట్ ఇనిషియల్ సెటప్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం డేటాని చూడాలి కదా ఎలా ఉంటుందో. సో ఒకసారి డేటాని చూద్దాం. NFL డేటా డాట్ హెడ్. దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది దాంట్లో ఎలా ఉంది డేటా సెట్ ఎలా ఉంది అని. ఓకే, ఇక్కడ మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి కదా. యూ కెన్ సీ మెనీ నల్ వాల్యూస్. ఓకే, సో ఈ నల్ వాల్యూస్ పక్కన పెడితే లైక్ మనకి ఇప్పుడు మిస్సింగ్ డేటా పాయింట్స్ అన్నా మిస్సింగ్ వాల్యూస్ అన్నా మిస్సింగ్ డేటా పాయింట్స్ అన్నా మనకు ఉంటాయి కదా ఈ డేటా సెట్లో. ఒకవేళ అలాంటివి మనం తీసేయాలనుకుంటే నెంబర్ ఆఫ్ మిస్సింగ్ డేటా పాయింట్స్ పర్ కాలమ్ని మనం గ్రాప్ చేసుకున్నాం. ఫస్ట్ లెట్స్ సే మిస్సింగ్ వాల్యూస్ కౌంట్ అనుకున్నాం. సో NFL డేటా అనేది మనం స్టోర్ చేసుకున్నాం డేటా. ఈజ్ నల్ అంటే దాంట్లో ఉన్న నల్ వాల్యూస్ అన్నీ తీసుకొని అంటే యాడప్ చేస్తుంది. ఏం యాడప్ చేస్తుంది? నల్ వాల్యూస్ని, నెంబర్ ఆఫ్ నల్ వాల్యూస్ని ఒక్కొక్క కాలమ్కి. అండ్ మనము ఒక టాప్ 10 మిస్సింగ్ పాయింట్స్ చూద్దాము ఫస్ట్ 10 కాలమ్స్కి. ఈ మిస్సింగ్ వాల్యూస్ కౌంట్లోనే 0 to 10 అన్నీ వస్తుంది. సో దేంట్లో ఉన్నాయి మనకి డేట్లో మిస్సింగ్ ఉన్నాయి నల్ వాల్యూస్. అండ్ దెన్ అవే స్కోర్లో ఉన్నాయి, అవే విన్లో ఉన్నాయి, హోమ్ టీంలో ఉన్నాయి, రైట్. సో చాలా ఉన్నాయి, అంటే చాలా అనకపోయినా దెర్ ఆర్. సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ వాల్యూస్ అనేది మన డేటా సెట్లో మిస్సింగ్ అని చెప్పేసి మనం ఇంకా తెలుసుకోవాలనుకున్నాం అనుకో, లైక్ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ అని. ఫస్ట్ టోటల్ మిస్సింగ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయని చెప్పడానికి టోటల్ సెల్స్ ఇప్పుడు మనకి కాలమ్ వైజ్గా వచ్చింది. లెట్స్ క్యాలిక్యులేట్. టోటల్ సెల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ NFL డాట్ షేప్. ప్రోడక్ట్ ఆఫ్ అంటే ఏంటంటే మల్టిప్లై చేస్తుంది బేసికలీ. షేప్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు సపోజ్ 5 rows 7 columns ఉన్నాయి. 5 7s 35 అని చెప్పి చేస్తుంది ప్రోడక్ట్ అనేది, అంతే. షేప్ అంటే 5 into 7 లాగా వస్తుంది. ఈ డేటా షేప్ అనుకో, దానికి సమ్ షేప్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ టు ఐ విల్ జస్ట్ డేటా డాట్ షేప్. సో ఇప్పుడు దాని షేప్ ఎంత వచ్చింది? టపుల్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్. ఫుల్ డేటా ఓకే. టపుల్లో ఉంది కదా, ఓకే, ఇట్స్ ఓకే. సో దాని షేప్ ఇక్కడే నేను ప్రింట్ చేస్తాను. టోటల్ మిస్సింగ్ సెల్స్ అండ్ టోటల్ మిస్సింగ్ అలో మనం ఏం యాడ్ చేస్తున్నాం? జస్ట్ కౌంట్ చేసి సమ్ చేస్తున్నాం, లైక్ ఇవన్నీ సమ్ చేస్తున్నాం అంతే. ఇక టోటల్ సెల్స్, ఇక్కడేమో టోటల్ నెంబర్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్ సమ్ చేస్తున్నాం. అండ్ దెన్ పర్సంటేజ్ ఏంటిది? నెంబర్ ఆఫ్ టోటల్ సెల్స్ ఎన్ని ఉన్నాయి. సెల్స్ అంటే అర్థమవుతుంది కదా, ఒక రో ఒక కాలంలో ఒక్కొక్క వాల్యూ, లైక్ కరస్పాండింగ్ వాల్యూ ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఎక్సెల్ ఉంది, ఎక్సెల్ షీట్లో ప్రతి ఒక్కదాన్ని సెల్ అంటాం కదా, ఒక్కొక్క డబ్బాని అలా. సో దాని పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ మిస్సింగ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంటూ 100 చేసుకుంటే మనకు పర్సంటేజ్ మిస్సింగ్ వచ్చేస్తుంది. ఇంపోర్ట్ మోడ్యూల్ numpy has no attribute product. ఓకే, numpy product. సో డెప్రికేట్ అయిపోయినట్టుంది. ప్రాడ్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. లెట్స్ యూస్ ప్రాడ్. యా, సో మనకి వచ్చింది ఇది పర్సంటేజ్, ఇది పర్సంటేజ్ ఆఫ్ మిస్సింగ్. అండ్ టోటల్ సెల్స్ కూడా నీకు ఒకవేళ ప్రింట్ చేసుకోవాలనిపిస్తే టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ 5840. ఓకే, అండ్ దెన్ పర్సంటేజ్ ఆఫ్ మిస్సింగ్ అనేది 16.5% అనేది మనకు డేటా మిస్సింగ్ ఉంది, అంటే నల్ వాల్యూస్తో వాటితో వీటితో. సో ఆల్మోస్ట్ ఎంత అని చెప్పచ్చు,
16% is 1/6, right? Almost, or something. సో ఇప్పుడు కాలమ్స్ మీద ఒక క్లోజర్ లుక్ ఇద్దాం, లైక్ మిస్సింగ్ వాల్యూస్ అండ్ లైక్ విల్ ట్రై టు ఫిగర్ అవుట్ వాట్ మైట్ బీ గోయింగ్ ఆన్ విత్ దమ్. ఇప్పుడు డేటా ఎందుకు మిస్ అవుతుందో కూడా మామూలుగా మనం తెలుసుకోవచ్చు. లైక్ ఈ వాల్యూ మిస్సింగ్ దేనివల్ల, అది రికార్డ్ అవ్వలేదా, లేకపోతే అది ఎగ్జిస్ట్ అవ్వట్లేదా, అంటే దానికి ఎంట్రీ ఇవ్వలేదా, లేకపోతే అసలు అది ఎగ్జిస్టింగ్గానే లేదా వాటికి ఎక్కడ వాటిల్లో అని చెప్పేసి. సో ఏంటంటే వీటిని మనం ఇంప్యూట్ చేసుకోవాలి. ఇంప్యూటేషన్ అంటే ఏంటిది? ఒకవేళ ఏదైనా వాల్యూ మిస్సింగ్ అనుకో, అది రికార్డ్ అవ్వలేదు కాబట్టి మనం గెస్ చేయొచ్చు. మనం ఒక గెస్తో ఓకే ఈ మిగిలిన అదర్ వాల్యూస్ బట్టి ఈ ఆ కాలం ఆ రోలో ఈ వాల్యూ నేను ఇంప్యూట్ చేసుకోవచ్చు అని అనుకుంటే దాన్ని ఇంప్యూటేషన్ అంటాం అన్నమాట. సో మళ్ళీ మనం దీంట్లో చూసుకుంటే మనకి ఏమేమి మిస్సింగ్ అని చెప్పేసి మిస్సింగ్ వాల్యూస్ కౌంట్. సో కొన్ని ఇవి రికార్డ్ అవ్వలేదు మేబీ. సో ఇప్పుడు మనం మిస్సింగ్ వాల్యూస్ని డ్రాప్ చేసేద్దాం. లైక్ ఏవైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో అవి డ్రాప్ చేసుకోవడానికి ఏం చేస్తాం? ఎన్ఎఫ్ఎల్ డేటాలో స్టోర్ చేసుకున్నాం కూడా ఎన్ఎఫ్ఎల్ అండర్స్కోర్ డేటా. అండ్ దెన్ డ్రాప్ చేసుకోవడానికి డ్రాప్నా. అండ్ దెన్ ఏవైతే మిస్సింగ్ వాల్యూస్ ఇప్పటిదాకా మనం చూసామో అవన్నీ డ్రాప్ అయిపోయినాయి. సో ఇక్కడ మనకి అవే సీడింగ్ ఉంది. ఇక్కడ అవే సీడింగ్లో మనకి నల్లు ఉన్నవన్నీ పోయి ఓన్లీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వచ్చాయి. సో ఆ కాలమ్ నెంబర్స్ అన్నీ మీకు పోయి ఉంటాయి. ఓకే, సో డ్రాప్ చేసిన తర్వాత మనకి షేప్ చూసుకుందాం. షేప్ అవసరం లేదు, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. డ్రాప్ అయిన తర్వాత కావాలంటే మళ్ళీ ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ చూసుకోవచ్చు. ఫైవ్ 5840 ఓకే, సెల్స్ అంతే ఉన్నాయి. సో ఓకే, సో నథింగ్ మైట్ బి డ్రాప్డ్ or ఇంక్లూడ్ చేసుకుంటాను. ఐ థింక్ ఇట్స్ నాట్ అప్డేటెడ్, జస్ట్ డ్రాప్ చేసినట్టున్నాను. ఎన్ఎల్ఎఫ్ డ్రాప్. ఓకే ఫైన్, నెక్స్ట్ స్టెప్స్లో అర్థమవుతుంది డ్రాప్ అయిందా లేదా. ఓకే, సో రిమూవ్ అయితే చేసేసాము మిస్సింగ్ కాలమ్స్ అన్నిటినీ. అండ్ ఇప్పుడు అట్లీస్ట్ ఒక్క మిస్సింగ్ వాల్యూ ఉన్న కాలమ్స్ని డ్రాప్ చేద్దాం మనం. కాలమ్స్ with not dropped. NFL dot data dot drop now. Axis 1 and like you will be having y axis, and y axis అంటే columns with the drop dot head. డ్రాప్ చేసినా మనం హెడ్ చూస్తున్నాం ఏమేమి డ్రాప్ చేసుకున్నాము అని చెప్పి. సో 2017 వీక్ కొన్ని రిపోర్ట్ సీజన్. ఓకే, సో మనకి ఈ డేటా అనేది డ్రాప్ అయిపోయింది. మనం ఇప్పుడు చూస్తున్నాం. లెట్స్ సీ హౌ మచ్ డేటా డిడ్ వి లాస్ అనేది ఎట్లా తెలుసుకుందాం, ఎంత డేటా మనకు లూజ్ అయిందని చెప్పేసి. లెట్స్ సే షేప్ చూసుకుందాం. ఇప్పుడు ఎన్ఎఫ్ఎల్ అండర్స్కోర్ డేటా, ఇందాక నేను షేప్ ఇలా చూసాను కదా. లెట్స్ సీ దిస్ యాక్సెస్ ప్రింట్ చేద్దాం. ఓకే, మన డేటా షేప్ 16 అయిపోయింది మళ్ళీ. సో చాలా డ్రాప్ అయింది. అండ్ వచ్చి కాలమ్స్ విత్ ఒరిజినల్ డేటా సెట్లో ఇది. ఒకవేళ నల్ వాల్యూస్ డ్రాప్ అయిన కాలమ్స్ దాంట్లో ఎంత ఉన్నాయో చూద్దాము.
columns with drop. Columns with the drop about shape of one, and let's print this too. The columns with null values dropped 5. అంటే ఇప్పుడు ఒరిజినల్ డేటా సెట్లో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 16. నల్ వాల్యూస్ డ్రాప్ అయిన కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 5. లైక్ ఆ కాలమ్స్ ఏవైతే నల్ వాల్యూస్ డ్రాప్ అయి ఉన్నాయో ఆ కాలమ్స్ అనేది ఎన్ఎస్ డ్రాప్డ్ అవి మనకి 5 ఉన్నాయి. ఒరిజినల్ డేటా సెట్లో కాలమ్స్ అనేది 16 ఉన్నాయి ఇప్పుడు మనకి. ఓకే, సో లైక్ వి జస్ట్ లాస్ట్ క్వైట్ అ బిట్ ఆఫ్ డేటా, రైట్? బట్ అట్ దిస్ పాయింట్ మనం సక్సెస్ఫుల్గా అన్ని నల్ వాల్యూస్ అన్ని మన డేటా నుంచి తీసేసాం. ఇప్పుడు ఇంకా లైక్ మిస్సింగ్ వాల్యూస్ని ఎలా ఫిల్ చేస్తావు అంటే ఇది ఇంకొక ఆప్షన్. బట్ యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ నల్ వాల్యూస్ రైట్ నౌ, బట్ ఐఎమ్ జస్ట్ స్టిల్ షోయింగ్ ఒకవేళ నల్ వాల్యూస్ లైక్ ఉంటే దాన్ని ఎలా ఫిల్ చేస్తావు అని చెప్పి, లైక్ నల్ వాల్యూస్ మిస్సింగ్ వాల్యూస్. సో లెట్స్ టేక్ ఎ సబ్సెట్ NFL. కొన్ని మిస్సింగ్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం నల్ అని చెప్పేసి ఎన్యూ అని చెప్పి స్పెసిఫై చేసి ఉంటాయి, కొన్ని అసలు ఏం స్పెసిఫై చేయకుండా ఉంటాయి. అలాంటివి మనం ఎలా రీప్లేస్ చేయొచ్చు. NFL డాట్ డేటా అండ్ లొకేట్ చేద్దాం. లెట్స్ సే ఒక స్మాల్ సబ్సెట్ ఆఫ్ డేటా సెట్ తీసుకుందాం. డే నుంచి హోమ్ విన్ వరకు తీసుకోవచ్చు. ఓకే, స్టార్టింగ్ నుంచి టేక్ అవే రికార్డ్, అవే స్కోర్, ఒక సబ్సెట్ తీసుకోవాలంటే జస్ట్ నాకు డేటా మొత్తం వద్దు, జస్ట్ వాంట్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అనుకున్నప్పుడు అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి అవే స్కోర్ వరకు, అండ్ అవే స్కోర్ నుంచి అగైన్ టిల్ అవే స్పీడింగ్. అవే సీడింగ్, నాట్ స్పీడింగ్. సీడింగ్ ఎస్ క్యాపిటల్ అనుకుంటా కదా. యా, అండ్ దెర్ గోస్ హెడ్ పర్ఫెక్ట్ లంచ్ డిస్ప్లే చేద్దాం. అండ్ దీన్ని కాల్ చేయాలి కదా సబ్సెట్ NFL డేటా. సో యా, ఇది మనం సబ్సెట్ తీసుకున్నాం. నాకు ఎక్కడి నుంచి ఇక్కడ దాకా కావాలి అన్నట్టుగా అవే స్కోర్ నుంచి అవే సీడింగ్ వరకు వచ్చింది. అండ్ నౌ యాజ్ యూ గాట్ దిస్ డేటా సెట్, దీని మీద మనం ఇప్పుడు పాండాస్లో మనకి ఫిల్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది టు ఫిల్ మిస్సింగ్ వాల్యూస్ ఇన్ డేటా ఫ్రేమ్ ఫర్ అస్. సో వన్ ఆప్షన్ వీ హ్యావ్ ఈస్ లైక్ ఒక ఆప్షన్ ఏంటంటే మనకి NaN వాల్యూస్ని మనం దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నామని స్పెసిఫై చేసుకోవటం. లైక్ అన్ని NaN వాల్యూస్ని సపోజ్ నాకు 0తో రీప్లేస్ చేయాలని ఉంది అనుకుంటున్నాను అనుకో. సో ఐ వుడ్ బీ లైక్ సబ్సెట్ NFL డేటా డాట్ ఫిల్ అని కొట్టేసి అనుకో, అన్ని NaN వాల్యూస్ అన్నీ మనకి 0తో ఫిల్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ NaN ఉన్నవన్నీ 0తో రీప్లేస్ అయిపోయినాయి ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ ఇట్, రైట్? సో మనకి నల్ వాల్యూస్ అనేవి మిస్సింగ్ వాల్యూస్ అనేవి రీప్లేస్ అయిపోయినట్టే. సో I could also be like trying replacing missing values with like whatever value, like నాకు ఏది అనిపిస్తే అది ఏ వాల్యూ అన్నా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నా 0 పెట్టాను, ఆ ప్లేస్ దాని బదులు వేరేది ఏదన్నా. లైక్ నీకు ఒకవేళ డేటా సెట్ మీద ఐడియా ఉండి లాజికల్గా కొంచెం ఒక ఆర్డర్లో లైక్ ఓకే ఈ వాల్యూ ఉంటే బెటర్ వీటికి అని అంటే మేబీ ఆ బెటర్ వాల్యూతో ఫిల్ చేసుకోవడం ఇంకా ప్రాపర్గా ఉంటుంది. డేటా సెట్ మీద ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు ఒక ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు డేటా సెట్ మీద డెఫినెట్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అన్ని NASని ఒకవేళ డైరెక్ట్లీ ఆ కాలం తర్వాత ఏదైతే ఉంటుందో దాంతో లైక్ ఏదైతే దాని పక్కన ఉంటుందో దాంతోనే రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం అనుకో, అలా కూడా చేసుకోవచ్చు. లైక్ సపోజ్ లెట్ మీ జస్ట్ టైప్ ఇన్ బెటర్ అండర్స్టాండ్ అయితే సబ్సెట్ NFL డేటా డాట్ ఫిల్. ఇప్పుడు సపోజ్ ఇది మెథడ్
బీ ఫిల్ అంటే నెక్స్ట్ కాలమ్లో ఫిల్ చేసుకోవడానికి లైక్ డైరెక్ట్గా సేమ్ కాలంలో ఏదైతే వస్తుందో అది. యాక్సెస్ ఫిల్ నా 0. యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ రిప్లేస్డ్, ఇట్స్ ఫైన్. బట్ యా, బీఫిల్ అనేది అందుకు వాడతాం అన్నమాట. నెక్స్ట్ వాట్ కెన్ ఐ టెల్ యూ, హ్యాండ్లింగ్ ఇంతే ఉంటుంది, మిస్సింగ్ వాల్యూస్. యా, స్కేలింగ్ అండ్ నార్మలైజేషన్ చెప్తాం. సో బిఫోర్ దట్ NumPy pandas అన్నీ ఎలాగో ఇంప్లిమెంట్ చేసేసుకున్నాం. ఒక బాక్స్ ట్రాన్స్ఫర్మేషన్కి మనము స్కైపై నుంచి ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఫ్రమ్ స్కైపై ఇంపోర్ట్ స్టాట్స్ ఇదొకటి. అండ్ మిన్మిక్స్ స్కేలింగ్ అని ఒకటి ఉంటుంది. ఫ్రమ్ I don't properly remember it. MXL 10 pre-processing to record min-max scaling की min-max scaling MLX usage py. Just MLX 10. Okay, I think it's this. Pre-processing MLX 10 pre-processing import min-max scaling from MLX 10 to pre-processing import min-max scaling. Explain. ఓకే, ఇందాక దీనికి మనకు తేడా ఏంటిది? min-max scaling So let's import the plotting libraries such as Seaborn, Matplotlib, Seaborn as SNS, import Matplotlib .pyplot as PLT. సో ఇవి మనం ఇంపార్టెంట్ లైబ్రరీస్ అనేవి చేసుకున్నాం. అండ్ దాని రీప్రొడ్యూసబిలిటీ కోసం సీడ్ని సెట్ చేసుకున్నాం ర్యాండమ్కి. సీడ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది దీనివల్ల. యా, ఈ సెట్టింగ్ అప్ అయిపోయిన తర్వాత స్కేలింగ్ ఇంకా నార్మలైజేషన్కి డిఫరెన్స్ ఏంటిది? లైక్ జనరలీ ఇఫ్ యు నో like the main reason like people who easily get confused between scaling and normalization is because the terms are sometimes used interchangeably. అప్పుడు అటు ఇటు వాడుతూ ఉంటాం జనరల్గా. రెండు సిమిలరా అని చెప్పి అనిపిస్తుంది. అంటే రెండు సిమిలర్ అనిపించదు. నార్మలైజేషన్ స్కేలింగ్ అనుకుంటారు, స్కేలింగ్ ది నార్మలైజేషన్ అని అనుకుంటారు. ఎందుకంటే రెండు కేసెస్ అనేది చాలా సిమిలర్గా ఉంటుంది. ద థింగ్ ఈజ్ you're transforming the values of numeric variables so that the transformed data points will be specific helpful properties ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే ద డిఫరెన్స్ ఈజ్ స్కేలింగ్లో
యు ఆర్ చేంజింగ్ ద రేంజ్ ఆఫ్ యువర్ డేటా. రేంజ్ మాత్రమే చేంజ్ చేస్తుంది. అండ్ నార్మలైజేషన్లో నువ్వు షేప్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ డేటా చేంజ్ చేస్తావు. షేప్ అంటే అర్థమవుతుంది కదా. షేప్ అంటే ఇందాక నేను ఇప్పుడు ఒక షేప్ చెప్పాను, సపోజ్ ఇదే ఉంది. వాట్ ఈస్ దిస్ షేప్? 1 2 3 4 5 6 7 కాలమ్స్ అండ్ 5 rows, రైట్? అంటే 7 into 5 అనేది దీని వాట్ ఈస్ ద షేప్. సో అలానే మనము నార్మలైజేషన్లో ఆ షేప్నే మారుస్తాం. నార్మలైజ్ చేస్తే ఒక షేప్ మారుతుంది అనమాట. లైక్ ఇనిషియల్గా ఏ షేప్ ఉంటే ఆ షేప్ నుంచి మారుతుంది. అండ్ స్కేలింగ్ అనేది రేంజ్ మారుతుంది. సో బెటర్ ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తాము. లెట్స్ టేక్ వేరియబుల్ నేమ్ ఒరిజినల్ డేటా. ఒక 1000 డేటా పాయింట్స్ని ర్యాండమ్గా జనరేట్ చేద్దాం. np డాట్ ర్యాండమ్ డాట్ ఎక్స్పోనెన్షియల్గా జనరేట్ చేద్దాం. ఎక్స్పోనెన్షియల్ సైజ్ 1000 ఇచ్చేద్దాం, 1000 కావాలి కాబట్టి. సో యా, ఇక్కడ అయితే దీంట్లోనే యాడ్ చేద్దాం. మనం స్కేల్డ్ డేటా అని చెప్పేసి ఇక్కడ ఒరిజినల్ డేటా తీసుకున్నాం, స్కేల్ డేటా తీసుకుందాం. అండ్ వీ గాట్ సమ్ స్టాండర్డ్ కోడ్ మిన్ మ్యాక్స్ స్కేలింగ్ ఆఫ్ ఒరిజినల్ డేటా కామా. యా, సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. సో మిన్ మ్యాక్స్ స్కేల్ వస్తుంది డేటాకి, లైక్ అంటే డేటాని స్కేల్ చేస్తుంది. 0 ఇంకా 1 మధ్యలో స్కేల్ చేస్తుంది బేసికలీ చెప్పాలంటే. అండ్ నేను ఇక్కడ ప్లాట్ చేద్దాం. ఫిగ్ అని చెప్పేసి ఒకటి డిఫైన్ చేసుకుంటున్నా, ఎక్స్ అని ఒకటి డిఫైన్ చేసుకుంటున్నా. రెండింటిని ప్లాట్ చేద్దామని చెప్పేసి కంపేర్ చేయడానికి. అండ్ plt dot subplots, take this and ఇంటర్నల్గా మోడిఫై చేసుకున్నాం. దీని తర్వాత ఇప్పుడు నాకు ఇంకా ఫిక్సెస్ పాస్ చేసుకోవాలనుకున్నానంటే ఇక్కడ ఫిక్సెస్ పాస్ చేసుకోవచ్చు. ఫిక్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు మీ ఇష్టం, మీరు 8,5 వాడటం చేశారు, 15,3 కూడా వాడుకోవచ్చు. వాట్ ఎవర్, దట్ డిపెండ్స్ ఆన్ యూ. అండ్ ఎస్ఎన్ఎస్ డాట్ డిస్ప్లాట్ ఇచ్చాడు కదా, మనం హిస్టోగ్రామ్ కావాలనుకుంటున్నాం. డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ కదా, హిస్టోగ్రామ్ ప్లాట్ చేసుకున్నాం. టెస్ట్ ప్లాట్ అండ్ ఒరిజినల్ అండర్స్కోర్ డేటాని పాస్ చేసాం. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ఆఫ్ 0, ఓకే, 0 యాక్సిస్కి. అండ్ దెన్ అదే ఏఎక్స్ డాట్ 0కి టైటిల్ ఏం సెట్ చేశాడు? ఒరిజినల్ డేటా. అండ్ మళ్ళీ ఇది కూడా హిస్ట్ ప్లాటే కదా, లెట్స్ టేక్ దిస్ హిస్ట్ ప్లాట్. ఇప్పుడు 0 యాక్సెస్ ప్లాట్ చేసాం, ఇప్పుడు 1x ప్లాట్ చేసుకున్నాం. సో దీనికి స్కేల్డ్ డేటా అంటే ఒరిజినల్ డేటాని మనం ఈ యాక్సెస్లో పాస్ చేసాం. స్కేల్ డేటాని ఇప్పుడు దీంట్లో పాస్ చేస్తున్నాం. స్కేల్డ్ డేటా ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x1. అండ్ దెన్ దీనికి రెండింటికి కేడీఈ కూడా 2 లెజెండ్ ఫాల్స్ ఇచ్చుకున్నాం. కేడీఈ అంటే తెలుసు కదా, ఆ రోజు డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. సో లెట్స్ గివ్ కేడీఈ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అండ్ దెన్ లెజెండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. లెజెండ్ అవసరం లేదు. యా, అండ్ ఇదే వాల్యూస్ దీనికి కూడా పాస్ చేసేది. అండ్ ఏఎక్స్ డాట్ సెట్ టైటిల్ దీనికి కూడా ఒకటి సెట్ చేసుకోవాలి, స్కేల్ డేటా. అండ్ స్కేల్ డేటాని ఇచ్చేసాం. ఇప్పుడు షో చేసేసుకుందాం. plt డాట్ షో. సో మీకు స్కేల్ డేటా వచ్చేసింది చూడండి. ఒరిజినల్ డేటాకి స్కేల్ డేటాకి డిఫరెన్స్ ఏంటో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏం నోటీస్ చేయొచ్చు మీరు? షేప్ ఆఫ్ ద డేటా ఏం చేంజ్ అవ్వట్లేదు, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 80 ఇట్స్ 0 నుంచి 8 వరకు రేంజ్ అవుతుంది కదా ఇక్కడ ఆల్మోస్ట్. ఇక్కడ మనకి ఇప్పుడు ఓన్లీ 0 to 1 మధ్యలోనే రేంజ్ అవుతుంది. ఇదే స్కేలింగ్ అంటాం. రేంజ్ మారుతుంది మనకి, షేప్ మారట్లేదు. అండ్ ఇప్పుడు నార్మలైజేషన్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మీకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే తెలుసు కదా, బెల్ కర్వ్ అంటాము. బెల్ కర్వ్ లాగా ఫామ్ అవుతుంది. లైక్ ఇక్కడంటే ఇలా వచ్చింది, సపోజ్ ఇక్కడ దాకా ఉండి జస్ట్ ఇక్కడ మధ్యలో కరెక్ట్గా ఇలా వచ్చింది అనుకో, దాన్ని బెల్ కర్వ్ అంటారు. దాన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో మనకు వస్తుంది. ఇప్పుడు స్కేలింగ్ అనేది ఓన్లీ మన రేంజ్ ఆఫ్ డేటా మార్చింది. నార్మలైజేషన్ అనేది చాలా లైక్ మోర్ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నట్టు. అంటే నార్మలైజేషన్ పాయింట్ ఏంటి అసలు? మన అబ్జర్వేషన్ని చేంజ్ చేస్తుంది. సో దట్ అందుకే నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా నీకు కావాల్సిన పార్ట్ చూపించేసేస్తుంది. జనరల్గా మనం ఎందుకు నార్మలైజ్ చేస్తాము?
మనం మెషిన్ లెర్నింగ్ అన్న స్టాటిస్టిక్స్ టెక్నిక్స్ అన్న యూజ్ చేస్తాం. మన డేటా అనేది సపోజ్ నార్మల్గా డిస్ట్రిబ్యూటెడ్ ఉందనుకుందాం. సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ లీనియర్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్, మీరు మ్యాథ్లో స్టాట్స్లో చదువుకొని ఉంటే లైక్ మీ ఇంజనీరింగ్లో. ఆర్ గాషియన్ నేవ్ బేస్ అయితే పక్కా తెలిసే ఉంటుంది కదా. గాషియన్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక డేటాని ప్లాట్ చేసుకోవడానికి, అవి జస్ట్ డిస్ట్రిబ్యూషన్స్ అవన్నీ. సో ఇగ్నోర్ దట్, మనం వెళ్తూ చూసుకోవచ్చు. బట్ యా, నార్మలైజ్డ్ డేటా చూద్దాం. నార్మలైజ్డ్ ఎలా చేస్తాము, నార్మలైజ్డ్ డేటా అని చెప్పేసి తీసుకున్నాం. స్కేల్కి డిఫరెంట్ చూస్తారు కదా, నార్మలైజ్ చూద్దాం. స్టాట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, విల్ యూస్ స్టాట్స్ అండ్ బాక్స్ కాక్స్. ఒరిజినల్ డేటా పాస్ చేసుకోవాలి. ఒరిజినల్ డేటా నార్మలైజ్ డేటాలో ఫస్ట్ ఇనిషియల్గా ఒరిజినల్ డేటా ఒకటి పాస్ చేసి ఐ గో టు ఫిగ్ అండ్ దెన్ AX is equals to plt dot subplots. మనం ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ డేటాని బాక్స్తో నార్మలైజ్ చేస్తున్నాము. సో బాక్స్ ప్లాట్స్, subplots and let's give 1, 2, fixed size okay 15, 3 తీసుకుందాం. and then sns dot his plot original data ఇనిషియల్గా ఫస్ట్ థింగ్ AX is equals to AX of 0, KD is equals to 2, legend is equals to false. ఓకే, AX 0కి ఒక టైటిల్ సెట్ చేద్దాం. AX of 0 we got something, let's take that. AX dot 0 of set title original data. ఇప్పుడు నార్మలైజ్ డేటా ఎలా చేస్తున్నాం, original dot his plot of నార్మలైజ్ డేటా అని తీసుకున్నాం. స్టాట్స్ డాట్ బాక్స్ కాక్ చేస్తే దాంతోనే మనకి వడిసే ఎక్స్పోనెన్షియల్ డేటాని నార్మలైజ్ చేసేస్తాం దీంతోనే బాక్స్ కాక్స్తో. సో డైరెక్ట్గా నార్మలైజ్ డేటాని ఇక్కడ పాస్ చేస్తున్నాం ఆఫ్ 0, బికాజ్ అక్కడే ఉంటుంది డేటా అనేది. ఆఫ్ 0 తీసుకుంటే మన డేటా అనేది మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది AX ఆఫ్ ఈ వడిసే AX of 1లో ప్లాట్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ మనకి నార్మలైజ్ డేటాని ప్లాట్ లైక్ టైటిల్ సెట్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ వీఆర్ సీయింగ్ ఇట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మీకు ఏం డిఫరెన్స్ కనపడట్లేదు, కానీ కింద రేంజ్ డిఫరెన్స్ కనపడుతుంది. కానీ నార్మలైజేషన్ అంటే ఏంటి, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. నీకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లాగా చూపిస్తుంది కర్వ్. యాక్సిస్ షిఫ్ట్ చేసుకుంది. ఏదైతే నీకు బెల్ కర్వ్ లాగా చెప్పాలో అది మాత్రమే చూపించింది. ద ప్రాపర్ లైక్ ఇక్కడ నీకు మోస్ట్ ఆఫ్ ద డేటా అనేది డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్టు దానికి అర్థం. నార్మల్ డేటా అంటే అది లైక్ మన షేప్ ఇప్పుడు చేంజ్ అయిపోయినట్టే కదా డేటాకి. బిఫోర్ నార్మలైజింగ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఒక ఎల్ షేప్డ్లా ఉంది అది డేటా అనేది. బట్ ఆఫ్టర్ నార్మలైజింగ్ ఇట్ లుక్స్ మోర్ లైక్ బెల్ కర్వ్. దాన్ని బెల్ కర్వ్ అంటారు. సో ఇలా చేసుకోవడం అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్ అనమాట. నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఒక మన డేటా ఉంటే వీ గెట్ ఈవెన్ మోర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ నెక్స్ట్ పార్సింగ్ డేటాని పాస్ చేసుకోవడానికి కూడా లైక్ విల్ బీ హ్యావింగ్ సంథింగ్. సో మనం డేటాని అంతా అలాగో సెట్ చేసుకున్నాం కాబట్టి ఫర్ దట్ ఐ ఇంపోర్ట్ సమ్ డేటా. లెట్స్ సే ల్యాండ్ స్లైడ్ ఈవెంట్స్ ఒకటి డేటా ఉంటుంది. ల్యాండ్ స్లైడ్ ఈవెంట్స్. ఓకే, దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకున్న ముందు దీన్ని లోడ్ చేసుకోవాలి కదా, ల్యాండ్ స్లైడ్స్. దీనికంటే ముందు మనం డేట్ టైం ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ డేట్ టైం టు దానికి కూడా అవసరం పడుతుంది. డేట్ టైం అండ్ సేబోన్ ఇంపోర్ట్ చేసుకున్నాం, పాండాస్ ఇంపోర్ట్ చేసుకున్నాం, నంపైస్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఫైన్, యా ఇది ఒకటే. ల్యాండ్ స్లైడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు pd డాట్ create underscore csv యాజ్ యూజువల్, csv ఫైల్ కాబట్టి. అండ్ దెన్ కాపీ పాత్. ఓకే, అదే చేసుకున్నాం. సీట్ కూడా సెట్ చేసుకున్నాం. np డాట్ ర్యాండమ్ డాట్ సీట్. గుడ్ ప్రాక్టీస్ మ్యాక్సిమం చేసుకోవడం అనేది చాలా బెటర్. రీప్రొడ్యూసిబిలిటీకి చాలా
లైక్ ఇదొకటే వే అనమాట. ల్యాండ్ స్లైడ్స్ డాట్ హెడ్ ఎలా ఉందో చూద్దాం డేటాను ఫస్ట్. ఐడి డేట్ కంట్రీ కోడ్ కంట్రీ నేమ్ కంట్రీ కోడ్ స్టేట్మెంట్ సెలెక్షన్ ఓకే. సో ఇక్కడ ఎక్కడైనా నోటీస్ చేస్తే ఫస్ట్ 5 రోజు ఇప్పుడు మనం డేట్ కాలమ్ని పట్టుకుందాం. ఈ డేట్ కాలమ్తో మనం వర్క్ చేద్దాం. డేట్స్ని పాస్ చేయడం ఎలానో చూపిస్తా ఇప్పుడు. లెట్స్ మేక్ షూర్ ప్రింట్ ల్యాండ్ స్లైడ్స్ ల్యాండ్ స్లైడ్స్ అనే డేటా ఫ్రేమ్లో నేను డేటా అంతా పాస్ చేసుకున్నాను. సో నా డేటా ఫ్రేమ్ మొత్తం దాంట్లో ఉంది. నేను కాలమ్ని ఎలా స్పెసిఫిక్గా యాక్సెస్ చేస్తా, అలా బ్రాకెట్స్ పెట్టుకొని ఆఫ్ డేట్ నేను డేట్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు అలానే టాప్ 5 డేట్స్ నేను గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి హెడ్. ఓకే, నన్ టైప్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ హెడ్. ఓకే, మరి యా ఇది బయట ఇవ్వాలి కదా. సో మనకు టాప్ 5 డేట్స్ అనేది వచ్చాయి అండ్ దీని డేటా టైప్ ఆబ్జెక్ట్. బట్ జస్ట్ బికాజ్ నేను హ్యూమన్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నా అవి డేట్స్ అని చెప్పేసి, కానీ పైథాన్కి అర్థం కాదు కదా ఇది డేట్స్ అని చెప్పి. ఇది డేట్స్ అని చెప్పేసి. సో అందుకని నువ్వేం చేయాలి, లైక్ బాటమ్ ఆఫ్ ద లైక్ డేటా టైప్ అనేది ఆబ్జెక్ట్ అని ఉంది చూడండి, అది చేంజ్ అవ్వాలి యాక్చువల్గా. ఆబ్జెక్ట్ డేటా డీ టైప్ అనేది వేరే స్టెప్స్ ఆఫ్ డేటా స్టెప్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫెన్ యూ సీ ఏ కాలమ్ విత్ ఆబ్జెక్ట్, ఇట్ విల్ హ్యావ్ స్ట్రింగ్స్ ఇన్ ఇట్ కదా. కానీ ఇప్పుడు మనకు డేట్ టైమ్ 64 ఫార్మాట్లో రావాలి. సో అది రావాలంటే ఏం చేయాలంటే డీ టైప్ దాన్ని మారుతాం. ఫస్ట్ డేట్ అసలు డీ టైప్ ఎలా ఉంది అది ఎలా చెక్ చేసుకుంటాం. ల్యాండ్ స్లైడ్స్ ఇక్కడ అంటే వచ్చేసింది, ఇప్పుడు మనం హెడ్ అని కొట్టాం కాబట్టి. కానీ ఒకవేళ రాకపోతే ల్యాండ్ స్లైడ్స్ ఆఫ్ డేట్ డాట్ డీ టైప్, ఏదైనా డేటా టైప్ మాత్రం స్పెసిఫిక్గా కనుక్కోవాలనుకుంటున్నాం అంటే ఆ కాలమ్ది. సో డీ టైప్ 0. సో 0 అనేది ఏంటిది, కోడ్ ఫర్ ఆబ్జెక్ట్. అది 0 కాదు, ఓ అనేది ఏంటిది, కోడ్ ఫర్ ఆబ్జెక్ట్. సో వీ కెన్ సీ దట్ దీస్ 2 మెథడ్స్ గివ్ అస్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఇచ్చింది, ఏదన్నా ఆబ్జెక్ట్ అని ఇచ్చింది. ఇప్పుడు మన డేటా కాలమ్స్ని డేట్ టైంలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అది చూద్దాం. ఇప్పుడు డేట్ టైం అంటే ఏంటిది అంటారు, మంత్ పర్సంటేజ్ టీ పర్సంటేజ్ వై. అంటే ఇప్పుడు ఈ స్లాషెస్తో వచ్చింది కదా, అది మనకి డాష్ లైన్స్తో వస్తుంది. సపోజ్ ఇలా జస్ట్ మనకు కావాల్సింది ఏంటిది అంటే, ఇప్పుడు 3 ఉంది, లెట్స్ సే 3 2 0 7 ఇలా వస్తుంది. మనకు కావాల్సింది ఇలా. ఫైన్. సో ఇలా రావాలనుకుంటే వాట్ షుడ్ వి డూ, ల్యాండ్ స్లైడ్స్ ఆఫ్ డేట్ పాస్డ్ ఈజ్ ఈక్వల్స్ టు పీడీ డాట్, ఒక కొత్త కాలం క్రియేట్ చేస్తున్నా డేట్స్ పాస్డ్ అని చెప్పి, పీడీ డాట్ టు డేట్ టైం. ఇది మన ఫంక్షన్. జస్ట్ పీడీ డాట్ టు డేట్ టైం ఆఫ్, నాకు దేనిది కావాలి, టు డేట్ టైం ఆఫ్ దేని కన్వర్ట్ చేయాలనుకుంటున్నా, టు డేట్ టైంకి ల్యాండ్ స్లైడ్స్ ఆఫ్ డేట్ ఫార్మాట్, మంత్ ఫస్ట్ డేట్ ఆ తర్వాత ఇయర్ అన్నట్టు ఫార్మాట్ ఇచ్చేసామంటే, ఇప్పుడు ఆ డేట్ అనే కాలంని దాని ఫార్మాటెడ్ వర్షన్ ఇంకో కొత్త కాలం క్రియేట్ చేసుకొని డేట్ పాస్డ్ అని చెప్పేసి దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. ఇట్స్ రన్ దిస్. ఓకే, ఇప్పుడు దాన్ని చూద్దాం ఎలా ఉందో. ల్యాండ్ స్లైడ్స్ ఆఫ్ డేట్స్ పాస్డ్ హెడ్. సో యూ కెన్ సీ మనకు డేట్స్ పాస్ అని. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకు అనుకోవచ్చు ఇదంత ఇంపార్టెంట్ కాదని, బట్ యా, డేట్ టైం అనేది సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డేటా క్లీనింగ్ అనమాట. ఇప్పుడు మన డేట్స్ కూడా కరెక్ట్గా పాస్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వాటితో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఒక యూస్ఫుల్ లైక్ పైథాన్కి అర్థమవుతుంది ఇప్పుడు. సో వాట్ ఇఫ్ ఐ రన్ ఇన్ టు అన్ ఎర్రర్, లైక్ మల్టిపుల్ డేట్ ఫార్మాట్స్ ఉండి వైల్ వీఆర్ స్పెసిఫైయింగ్ ద డేట్ ఫార్మాట్ హియర్, లైక్ సీ ఇఫ్ యూ కెన్ సీ సమ్టైమ్స్ మనం ఎర్రర్ రావచ్చు, ఎందుకంటే దేర్ ఆర్ మల్టిపుల్ డేట్ ఫార్మాట్స్ ఇన్ ఏ సింగిల్ కాలం. ఇప్పుడు నేను ఒకదానికి ఈ డేట్ ఉండొచ్చు ఫార్మాట్, ఇంకో దానికి ఇంకోలా ఉండొచ్చు. లెట్స్
write this. Landslides of date past is equals to pt dot to date time errors. ఓకే, ఇది స్కిప్ చేసుకో. ఓకే, ఇది అవసరం లేదు ఈ పార్ట్. డేట్, మన డేట్ పేరు క్యాపిటల్ డి, అండ్ ఇక్కడ మనకి ట్రాన్స్లేట్స్ ఆఫ్ డేట్ పాస్ట్, యా పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ మనకి డేట్ అండ్ ఇన్ఫర్ డేట్ టైం ఇన్ఫర్ డేట్ టైం ఫార్మాట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ ఇచ్చేద్దాం. యా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూడండి, ఇన్ఫర్కి డేట్ అనేది ఎర్రర్. ఓకే, ట్రాన్స్లేట్స్ ఆఫ్ డేట్, నా దాంట్లో డేట్ ఇలానే ఉందా, డేట్. ఓకే, యా గుడ్. ఓకే, ఇక్కడ నీకు చూపిస్తుంది ఇన్ఫర్ ఈజ్ డిప్లికేటెడ్ అండ్ విల్ రిమూవ్. యా, ఓకే, దట్స్ ఫైన్. లైక్ దీంతో ఏమీ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వై డోంట్ యూ యూజ్ అంటే ఈ ఇన్ఫర్ డేట్ టైం ఫార్మాట్ అనేది నేను ట్రూ ఇచ్చా కదా, ఇది ఎందుకు యూజ్ చేయను? దేర్ ఆర్ 2 బిగ్ రీజన్స్ నాట్ టు ఆల్వేస్ యూజ్ పాండాస్. ఇది యాక్చువల్గా పాండాస్ నుంచి చేసేసాను నేను, అసలు ఆ డేట్ టైం అంటే పాండాస్ యూజ్ చేసి కన్వర్ట్ చేసేసాను. కానీ ఏంటిది, ఫస్ట్ పాండాస్ అనేది ప్రతిసారి కరెక్ట్ డేట్ ఫార్మాట్ ఫిగర్ అవుట్ చేయలేదు. ఎస్పెషలీ ఒక లైక్ ఇఫ్ సమ్మన్ హ్యాస్ గాటన్ క్రియేటివ్ విత్ డేటా ఎంట్రీ అంటే వాడు కొంచెం వెరైటీగా ఎంటర్ చేసాడు అనుకో. లైక్ సపోజ్ నా ఫస్ట్ డే ఇచ్చి తర్వాత మంత్ ఇయర్ అట్లా వాడు ఒక్కో టైప్స్. ఇప్పుడు అదొకటి. ఇంకోటి ఏంటిది, సెకండ్ ప్రాబ్లం ఏంటిది, ఇట్ ఈస్ లైక్ మచ్ స్లోవర్ అనమాట ఇది దాన్ స్పెసిఫైయింగ్ ద ఎగ్జాక్ట్ ఫార్మాట్ ఆఫ్ డేట్స్ స్పెసిఫై చేస్తే ఎంత ఉంటుంది, ఇది పాండాస్ అనేది కరెక్ట్గా ఫిగర్ అవుట్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇట్స్ స్లో అనమాట. సో ఇప్పుడు ఒకవేళ డే ఆఫ్ ద మంత్ను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఎలాగో కాలమ్ ఆఫ్ పాస్ డేట్స్ మనం పాస్ చేసేసుకున్నాం. వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ రైట్ నౌ, లైక్ డే ఆఫ్ ద మంత్, దట్ అంటే ఆ ల్యాండ్స్లైడ్ ఏ డేలో జరిగింది అని చెప్పేసి మనం కావాలనుకుంటున్నాం అనుకో. ఫర్ దాట్ డే ఆఫ్ ద మంత్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాం. డే ఆఫ్ మంత్ ల్యాండ్ స్లైడ్. మీకు ఎంఎల్లో ఆల్గరిథమ్స్ అనేది జస్ట్ ఇంపోర్ట్ అవే ఉంటుంది, మొత్తం రావాల్సిందే ఇవ్వనమాట యాక్చువల్లీ. సో జాగ్రత్తగా ఇవ్వేవేనండి. ల్యాండ్ స్లైడ్ ఆఫ్ డేట్ పాస్ట్ .dt.day డేస్ మంత్, యా పర్ఫెక్ట్. సో ఏ రోజు ఆ మంత్లో ఏ రోజులో మనకి ల్యాండ్ స్లైడ్స్ అయినాయి అని చెప్పేసి అవి మనకి చూపిస్తుంది ఇప్పుడు. సో ఇఫ్ యూ ట్రై టు గెట్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఒరిజినల్ డేట్ కాలమ్, మనకి ఎర్రర్ వస్తుంది పక్కా. బికాస్ dt.day అనేది డజంట్ నో లైక్ ఈ ఆబ్జెక్ట్ అనే డేటా టైప్తో ఎలా డీల్ చేయాలనేది దానికి తెలియదు అనమాట. ఈవెన్ దో మన డేటా ఫ్రేమ్ దగ్గర లైక్ డేట్స్ ఉన్నా కానీ యూ హ్యావ్ టు పాస్ దెమ్ బిఫోర్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ ఇన్ ఏ యూస్ఫుల్ వే. సపోజ్ నేను చూపిస్తాను ఇప్పుడు సేమ్ కాలం, నేను మన డేట్ అనేది ఇంకా మనం ఎరేజ్ చేయలేదు కదా. సో జస్ట్ ఒకవేళ ఇలాంటిది చెయ్యకపోతే ఏంటి అంటే మనం ఎంఎల్లో మనం ఏదైనా అప్లికేషన్ ట్రై చేసినప్పుడు ఇలా మనకి ఎర్రర్ వస్తుంది. యూ కెన్ యూజ్ ఓన్లీ .dt యాక్సెసర్ విత్ డేట్ లైక్ టైమ్ వాల్యూస్. సో అది ఇష్యూ. ఇప్పుడు మనం ఒకవేళ డే ఆఫ్ ద మంత్ని ప్లాట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకో, టు చెక్ ద డేట్ పాసింగ్. ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డేంజర్స్ ఏంటిది ఇన్ పాసింగ్ డేట్స్, ఇట్ ఈస్ మిక్సింగ్ అప్ ద మంత్స్ అండ్ డేస్. ఇప్పుడు ద .time ఫంక్షన్ ఉందా మనకి, దానికి చాలా హెల్ప్ఫుల్ ఎర్రర్ మెసేజెస్ అనేది ఇస్తుంది అనమాట. లైక్ అది డబుల్ చెక్ చేస్తూ ఉంటుంది. డేస్ ఆఫ్ ద మంత్ వీ హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్, అది మేక్ సెన్స్ అంటే సెన్స్ ఉందా లేదా మనం ఎక్స్ట్రాక్ట్ చేసింది అని. ఒకసారి మనం ఒక హిస్టోగ్రామ్ ప్లాట్ చేద్దాం. ఇప్పుడు ఈ డేస్ మంత్లో ఉన్న డేస్ అన్నిటికీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, వాల్యూస్ బిట్వీన్ 1 and 31. సిన్స్ అంటే ఏం రీజన్ లేదు కదా, లైక్ there is no more reason, right, to suppose the landslides are more common on some days. ఈ మంత్లో ఈ డేస్ మాత్రంలోనే జరుగుతుంది, ఈ డేస్ మాత్రంలోనే అని చెప్పి. ఎందుకంటే మనకు తెలియదు, అది రిలేటివ్లీ ఈవెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 1 to 31 డేస్లో ఏదో రోజన్నా ఉండొచ్చు. విత్ డిప్ ఆన్ 31. హలో, లెట్స్ సీ ఏ డిస్ట్రిబ్యూషన్ డే ఆఫ్ మంత్ ప్లాట్ చేసుకున్నాం.
డే ఆఫ్ మంత్ అని చెప్పేసి ఒకటి నేను స్పెసిఫై చేసుకుంటున్నా. లెట్స్ గో అండ్ లెట్స్ సే మంత్ ల్యాండ్ స్లైడ్స్ అని పెట్టుకున్నాం. ల్యాండ్ స్లైడ్ అయిన మంత్, డే ఆఫ్ ద మంత్, ల్యాండ్ స్లైడ్, డే ఆఫ్ డ్రాప్ చేద్దాం దీంట్లో 4 వాల్యూస్ అన్ని. డే ఆఫ్ మంత్ ల్యాండ్ స్లైడ్స్. ఓకే, స్లైడ్ యా ఈజ్ నాట్ డిఫైన్డ్. డే ఆఫ్ మంత్ ల్యాండ్ స్లైడ్. ఓకే, ఇది స్లైడ్స్లో డిఫైన్ చేయాలి. ఇక్కడ డే ఆఫ్ మంత్ ల్యాండ్ స్లైడ్స్ డ్రాప్ ఇక్కడ డిఫైన్ చేశాను కదా. ఓకే, ల్యాండ్ స్లైడ్ అని డిఫైన్ చేశాను. ఓకే ఫైన్. ల్యాండ్ స్లైడ్ అని డిఫైన్ చేసా. సో స్లైడ్ అండ్ దెన్ స్లైడ్. యా, సో డ్రాప్ అయిపోయినాయి 4 వాల్యూస్ అన్నీ. అండ్ ఇప్పుడు ప్లాట్ చేద్దాం. ఎస్ఎన్ఎస్ డాట్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ అనుకున్నామా. సో డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ అంటే డిస్ ప్లాట్ డే ఆఫ్ మంత్ ల్యాండ్ స్లైడ్స్ ఇది పాస్ చేస్తాం. అండ్ దెన్ కేడీ ఫాల్స్. కేడీ అవసరం లేదు, కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, డజంట్ మ్యాటర్. సపోజ్ ఒక 3 బిన్స్ అనుకుంటా, 31 బిన్స్, ఎందుకంటే 31 డేస్ ఉంటాయి కదా మంత్లో. సో 31 డేసెస్లో అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు చూసుకుంటే డేట్ పాస్డ్ ఇవి, అంటే మన డేట్ ఏదైతే డేట్ ఉందో ఇప్పుడు ఎంత, లైక్ సపోజ్ ఏ డేస్లో మనకి ల్యాండ్ స్లైడ్ జరగబోతుంది అన్న దానికి ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ అనమాట. సో ఇప్పుడు మనకి డేట్ అనేది మనం కరెక్ట్గా పార్స్ అయింది, లైక్ మన డేట్స్ అనేది కరెక్ట్గా పార్స్ అయింది కాబట్టి ఈ గ్రాఫ్ అనేది మనకి గుడ్ సెన్స్, లైక్ మేక్ సెన్స్ అన్నట్టుంది. లేకపోతే మనకి ప్రాపర్గా ఉండదు, కింద ఈ వాల్యూస్ అనేది ఉండదు ప్రాపర్గా. ఇప్పుడు నీకు తెలుస్తుంది 0 to 31 డేస్లో ఎప్పుడెప్పుడైంది. సో పార్సింగ్ డేట్స్ కాన్సెప్ట్స్ ఇవి అనమాట. లెట్ మీ క్లోజ్ విత్ వన్ మోర్ థింగ్, క్యారెక్టర్ ఎన్కోడింగ్స్ ఒకటి చెప్తా. సో క్యారెక్టర్ ఎన్కోడింగ్స్ అంటే ఏంటిది? క్యారెక్టర్ ఎన్కోడింగ్స్ అంటే ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. అవి రా బైనరీ బైట్ స్ట్రింగ్స్ని క్యారెక్టర్స్లోకి మ్యాప్ చేయడానికి. అదేంటంటే హ్యూమన్ రీడబుల్ టెక్స్ట్లోకి లైక్ చేయడానికి. ఇప్పుడు మనకి రా బైనరీ బైట్ స్ట్రింగ్స్ అంటే ఏంటి, 01000101 అని సంథింగ్ ఉంటుంది. మనకి సపోజ్ హ్యూమన్ లాంగ్వేజ్ రీడబుల్ టెక్స్ట్ అంటే సపోజ్ హాయ్, హలో, ఏదో ఒకటి మన ఇంగ్లీష్ దాంట్లో. సో ఇలాంటి వాటికి ఈ ఎన్కోడింగ్స్ చేయడానికి మనం యూజ్ చేస్తాం క్యారెక్టర్ ఎన్కోడింగ్స్. చాలా టైప్స్ ఆఫ్ ఎన్కోడింగ్స్ ఉన్నాయి, కానీ ఒక టెక్స్ట్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నావు విత్ డిఫరెంట్ ఎన్కోడింగ్, దెన్ ఇట్ వాజ్ ఒరిజినల్లీ రిటర్న్ అనుకుందాం. నువ్వేం చేస్తావు, లైక్ నువ్వు స్క్రాంబుల్ అయిపోతావు మొత్తం. అంటే నీ వర్డ్ యూస్ అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, నీకు అర్థం కూడా కాదు. యూ వుడ్ ఆల్సో ఎండ్ అప్ విత్ అన్నోన్ క్యారెక్టర్స్. సో దెర్ ఈస్ నో మ్యాపింగ్ బిట్వీన్ ఎ పర్టికులర్ బైట్ అండ్ ఎ క్యారెక్టర్ అనమాట ఇన్ అన్ ఎన్కోడింగ్. యూ ఆర్ యూజింగ్ టు రీడ్ యువర్ బైట్ స్ట్రింగ్. అట్లా చాలా డిఫరెంట్గా ఉంటాయి అవి. కొన్నిసార్లు మీరు సమ్ మెసేజెస్ ఇట్లా చాట్లో నేను పేజ్ చేస్తున్నప్పుడు అట్లా ఇట్లా క్వశ్చన్ మార్క్ లాగా సమ్ డిఫరెంట్ బ్లాక్ కలర్తో వస్తూ ఉంటుంది, లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి ఎమోజీ ఎగ్జిస్ట్ అవ్వకపోతే. అది కూడా క్యారెక్టర్ ఎన్కోడింగ్ ఇష్యూ అనమాట. సో క్యారెక్టర్ ఎన్కోడింగ్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ లైక్ లెస్ కామన్ టుడే ఆఫ్ కోర్స్ దెన్ దే యూస్ టు బీ. అప్పట్లో అంటే చాలా వాటికి సపోర్టే ఉండేది కాదు, బట్ డెఫినెట్లీ ఇది ఒక ప్రాబ్లమే అనమాట. ఇప్పుడు దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఎన్కోడింగ్స్, బట్ మెయిన్ వన్ ఏంటిది మీకు తెలుసుకోవాల్సింది UTF-8 అనేది స్టాండర్డ్ టెక్స్ట్ ఎన్కోడింగ్. ఆల్ పైథాన్ కోడ్ ఇస్ UTF-8 అండ్ ఐడియల్లీ ఆల్ యువర్ కోడ్ షుడ్ బీ యాజ్ వెల్, లైక్ డెఫినెట్గా UTF-8లోనే ఉండాలి. వెన్ థింగ్స్ ఆర్ంట్ ఇన్ UTF-8 యూ విల్ రన్ ఇన్ టు ట్రబుల్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి ఏంటంటే ఇది చాలా కష్టం అనమాట ఎన్కోడింగ్స్ని డీల్ చేయడంలో పైథాన్ 2లో. కానీ పైథాన్ 3కి లైక్ చాలా సింపుల్ చేసేసాడు ఇదంతా థింగ్స్ అనేది. సో పైథాన్ 3లో మనకి ఇష్యూస్ రావు. దెర్ ఆర్ 2 డేటా టైప్స్ విల్ ఎన్కౌంటర్. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో పైథాన్ 3లో వన్ ఈజ్ స్ట్రింగ్ అండ్ విచ్ ఇస్ వాట్ టెక్స్ట్ బై డిఫాల్ట్. ఒకటైతే స్ట్రింగ్. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద స్ట్రింగ్ ఓన్లీ. బిఫోర్ అని చెప్పేసి నేను ఒక
వేరియబుల్ తీసుకుంటున్నాం. లెట్స్ సే దిస్ ఈజ్ మనీష్ అండ్ నా దానికి టైప్ చూస్తా ఇప్పుడు ఆ వేరియబుల్కి. సో స్ట్రింగ్ కూల్. ఇప్పుడు ఇప్పుడు బైట్స్ డేటా టైప్ లేకపోతే సీక్వెన్స్ ఆఫ్ ఇంటీజర్స్ యూ కన్వర్ట్ ఎ స్ట్రింగ్ ఇంటూ బైట్స్ బై స్పెసిఫైయింగ్ విచ్ ఎన్కోడింగ్ ఇట్ ఈస్ అన్నట్టుగా చూద్దాం. ఇట్ విల్ స్పెసిఫై థింగ్స్ నో. విల్ సీ ఆఫ్టర్ స్పెసిఫైయింగ్ ఆఫ్టర్ బిఫోర్ డాట్. ఇప్పుడు నేనైతే బిఫోర్ ఇచ్చానో దాన్ని ఇప్పుడు వేరే ఎన్కోడింగ్లోకి స్పెసిఫై చేస్తున్నాను. ఎన్కోడ్ డాట్ సపోజ్ UTF-8 అనుకున్నాం. UTF-8 తీసేసుకున్నా అండ్ ఎర్రర్స్ని రీప్లేస్ చేద్దాం. ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు రీప్లేస్. ఇప్పుడు దీని టైప్ చెక్ చేద్దాం. బైట్స్లో కన్వర్ట్ అయిపోయింది అది. కూల్. ఇప్పుడు ఈ బైట్స్ అనే ఆబ్జెక్ట్ని మీరు చూస్తే యూ విల్ సీ దట్ ఇట్ హ్యాస్ ఎ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. లైక్ అంటే బైట్స్ అనే దాంట్లోనే బీ అనేది ఉంది అండ్ దెన్ మేబీ సమ్ టెక్స్ట్ ఆఫ్టర్. దట్స్ బికాస్ బైట్స్ అనేది క్యారెక్టర్స్ ఎన్కోడెడ్ ఇన్ ASCII అనమాట. ASCII అనేది ఏంటిదంటే ఓల్డర్ క్యారెక్టర్ ఎన్కోడింగ్. అంటే దట్ డజంట్ రియలీ వర్క్ ఫర్ రైటింగ్ ఎనీ లాంగ్వేజ్ అదర్ దెన్ ఇంగ్లీష్. సో హియర్ you can see that what do you say, you can print it out and then see after. ఇక్కడ బి అనేది వస్తుంది చూడండి ముందర. బి అని వచ్చి తర్వాత టెక్స్ట్ వస్తుంది. ఇందాక నేను చెప్పాను చూడండి, లైక్ మీకు బి అనేది ఫ్రంట్ వస్తుంది అని చెప్పి. దట్స్ బికాస్ ఆఫ్ దిస్ ASCII వల్ల. బైట్స్ అనేది ASCIIలో ఉంటుంది కాబట్టి, ఎన్కోడెడ్ ఇన్ ASCII కాబట్టి. సో when we convert our bytes back to string with the correct encoding, అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇలా ఉంది. దీన్ని మళ్ళీ డీకోడ్ అని కొట్టేసి అయిపోతుంది. ఎన్కోడ్ అంటే లైక్ ఎన్కోడ్ అయిపోయింది. ఇప్పుడు డీకోడ్ అని కూడా కొట్టచ్చు. సో ప్రింట్ ఆఫ్టర్ డాట్ డీకోడ్ UTF-8. This is Manish, back to normal. However, like suppose when you're trying to use some different encoding to map our byte into a string, మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు బైట్లో ఉంది సపోజ్ ఇందాక. ఇప్పుడు మళ్ళీ ఇది ఆఫ్టర్ అనేది ఇంతకుముందు ఇది ఇక్కడ బైట్లోకి వచ్చేసింది స్ట్రింగ్ నుంచి. అండ్ దెన్ బైట్ నుంచి మళ్ళీ మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేసాం. సపోజ్ యూజ్ లెట్స్ సే ఏదైనా డిఫరెంట్ ఎన్కోడింగ్, ఇంకా కోడింగ్ మ్యూజిక్ అన్నా లేకపోతే అంటే ఇప్పుడు చూడండి, మ్యూజిక్ రికార్డ్ చేసుకోవడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. నువ్వు సీడీలో మ్యూజిక్ రికార్డ్ చేసుకోవచ్చు, టేప్ క్యాసెట్ అన్న టేప్ రికార్డర్ అన్నా లేకపోతే దేంట్లో రికార్డ్ చేసుకోవచ్చు. వెల్ ద మ్యూజిక్ మోరల్లెస్ నీకు సేమే ఉంటుంది, కానీ ద థింగ్ ఈజ్ జస్ట్ యూ నీడ్ టు యూజ్ ద రైట్ ఎక్విప్మెంట్ టు ప్లే ద మ్యూజిక్ అంతే. ఫ్రమ్ ఈచ్ రికార్డింగ్ ఫార్మాట్, ఒక్కోదానికి ఒక్కో రికార్డింగ్ ఫార్మాట్ ఉంటుంది కాబట్టి. ద కరెక్ట్ డీకోడర్ ఈజ్ లైక్ ఏ క్యాసెట్ ప్లేయర్. అంటే ఇప్పుడు డీకోడర్ అనేది ఇది, నువ్వు రైట్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి ప్లే చేసుకో ఏదైనా దేనికి తగ్గట్టు, ఆ రికార్డింగ్ ఫార్మాట్కి తగ్గట్టు. కానీ డీకోడర్ ఇక్కడ ఏంటిది, క్యాసెట్ ప్లేయర్, CD ప్లేయర్. ఇప్పుడు ఇఫ్ యూ ట్రై టు ప్లే ఏ క్యాసెట్ ఇన్ ఏ CD ప్లేయర్, క్యాసెట్ని CD ప్లేయర్లో, ఇట్ జస్ట్ వోంట్ వర్క్. ఇప్పుడు లెట్ మీ గివ్ ఇట్ ద కోడ్ ఎగ్జాంపుల్. ఐ థింక్ ఎగ్జాంపుల్ వర్క్ అవట్లేదు. సో ప్రింట్ ఆఫ్టర్ డాట్ డీకోడ్ ASCIIనే చేద్దాం. ఎర్రర్స్ రీప్లేస్ చేసేద్దాం. ఓకే, క్లోజ్ చేయలేదు కదా. ఆఫ్టర్ డీకోడ్ of ASCII passes. This is Manish. Okay, we get it. Let's give some other text in a special character related to. Let's say this is the URL. This is the INR symbol or euro symbol.
డాలర్ సింబల్ అది చేసుకోండి. ఇది డాలర్ సింబల్ అని చెప్పేసి పెట్టాను. ఫస్ట్ స్ట్రింగ్ బైట్స్, దిస్ ఈజ్ అవర్ డాలర్ సింబల్ డాలర్, దిస్ ఈజ్ అవర్ డాలర్ సింబల్ డాలర్, అండ్ ఈవెన్ వీఆర్ గెటింగ్ ఫర్ దిస్. ఓకే, సో దీనికి కూడా ఉంది రీచ్. కానీ కొన్నిటికి లైక్ యూ విల్ గెట్ ఏ స్పెషల్ క్యారెక్టర్. లైక్ సపోజ్ యూరో సింబల్కి అయితే రాదు అని చెప్పేసి నాకు గుర్తు. సో యూరో సింబల్ దగ్గర మనకి ఇష్యూ వస్తుంది, యూనికోడ్ డీకోడ్ ఎర్రర్ అని చెప్పేసి. బికాజ్ ఆస్కీ కాన్ డీకోడ్ బైట్, అంటే కొన్ని బైట్స్ని డీకోడ్ చేయలేదన్నమాట అది. సో దానివల్ల నువ్వు ట్రబుల్లోకి వెళ్తావు. సో UTF-8 అనేది ప్రాపర్ ఎన్కోడింగ్. సో దానివల్ల ఐ కెన్ జస్ట్ కంక్లూడ్ దట్. లెట్స్ సే దీన్ని ట్రై చేసాం, మనకు అదే వచ్చింది. సో సింబల్ చేంజ్ అవ్వలేదు. ఐ జస్ట్ ఫైండ్ దిస్ యూరో సింబల్ వేర్ ఇట్ ఈస్ ఇన్ మై కీబోర్డ్. కీబోర్డ్లో పెట్టినప్పుడు ఇంకేం చేస్తుంది. సో యూరో సింబల్కి మనకి ఆస్కీలో లేదు, డీకోడ్ చేయలేకపోతుంది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ సపోజ్ ఇఫ్ యూ ఈవెన్ ట్రై టు డూ దిస్, సో లెట్స్ సే బిఫోర్ అనేది ఇప్పుడు మనకు ఉంది, ఆఫ్టర్ ఈజ్ ఈక్వల్స్ టు బిఫోర్ డాట్ ఎన్కోడ్. ఓకే, ఇది కూడా చేసేసాము, ఎన్కోడ్ చేసాము కాబట్టి లెట్స్ ట్రై దిస్. ప్రింట్ ఆఫ్టర్ డాట్ డీకోడ్ ఆఫ్ ASCII with replace errors. రీప్లేస్ పెట్టేసాము, ఎర్రర్స్ ఆఫ్ రీప్లేస్. ఓకే ఓకే, యా ఎన్కోడ్ చేసాము. ఇక్కడ నీకు సింబల్ ఎగిరిపోయింది, ఏదైతే ఎర్రర్ వస్తుందో అది. ఒకవేళ ఇగ్నోర్ ఎర్రర్ని మాత్రమే నీకు ఇగ్నోర్ చేయాలనుకుంటే, ఏదో లైక్ దాన్ని ప్రాబ్లమాటిక్గా అవ్వకపోతుంటే ఏదైతే ఇష్యూ ఉందో అది తీసేసుకుంటుంది. సో ద బ్యాడ్ థింగ్ ఈజ్ వీ షుడ్ అవాయిడ్ ఇట్, రైట్? లైక్ ఎందుకంటే అన్ని టెక్స్ట్ని UTF-8లో కన్వర్ట్ చేసుకుంటే నీకు ఆ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇలా ఒక్కొక్క డిఫరెంట్ ఎన్కోడింగ్స్ వల్ల మనకి డేటా అనేది లాస్ అవ్వచ్చు. ఇప్పుడు ఫైల్స్ అనేది ఎలా రీడ్ చేస్తాం ఎన్కోడింగ్ ప్రాబ్లమ్స్లో? ఇప్పుడు లెట్స్ సే ఒకవేళ UTF-8 లేని నువ్వు ఒక ఫైల్ని రీడ్ చేసావు అనుకో, నీకు అది కూడా సేమ్ ఇలానే యూనికోడ్ డీకోడ్ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. సో బెటర్ టు స్టోర్ ఇన్ CSV ఫార్మాట్స్. అండ్ ఒకవేళ CSV ఫార్మాట్స్లో లేకపోతే దాన్ని CSV ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా చేస్తావు? లుక్ ఎట్ లైక్ సపోజ్ ఒకదాని యూనికోడ్ వచ్చేస్తుంది నువ్వు జస్ట్ ప్రింట్ చేసినప్పుడే. జనరల్గా ఆ డేటా సెట్ని జస్ట్ ప్రింట్ చేసినప్పుడు ఎన్కోడింగ్ అనేది నీకు ప్రింట్ చేసి వస్తుంది. సో ఒకవేళ UTF-8లో లేకపోతే యూ నీడ్ టు లైక్ స్పెసిఫై యువర్ ఎన్కోడింగ్, లైక్ రీడ్ CSV అని పెట్టి పక్కన ఏదైతే మనకి సపోజ్ ఇక్కడైతే ఉందో ఇక్కడ మనం ఒక పారామీటర్ పాస్ చేస్తాం. ఒకవేళ మనం ఏ ఎన్కోడింగ్లో చూడాలనుకుంటున్నామో అది ఎన్కోడింగ్ ఆఫ్ లెట్స్ సే ఇప్పుడు UTF-8 అనుకుందాం, నాకు UTF-8లో మాత్రమే వస్తుంది. అలా ఎగ్జాంపుల్ ఎన్కోడింగ్ అనేది ఇష్యూస్ రాకుండా ఉండాలంటే వీ నీడ్ టు యూస్ దట్. ఒకవేళ ఇప్పుడు యూనికోడ్ డీకోడ్ ఎర్రర్ అనేది మీకు ఎప్పుడైనా ఎన్కౌంటర్ అయితే యూస్ దిస్, డూ దట్. సో మీకు ఓపెన్ అయిపోతుంది దాంతో వితౌట్ ఎనీ ఇష్యూ. అండ్ సేవ్ ఎలా చేయాలి UTF-8లో ఎన్కోడింగ్లో అంటే సపోజ్ నువ్వు ఒక డేటా మీద వర్క్ చేసావు. ఇప్పుడు నేను ఇక్కడ చాలా మోడిఫికేషన్స్ చేశాను. సపోజ్ డ్రాప్ వాల్యూస్ చేసి అవి ఇవి చేసి ల్యాండ్ స్లైడ్స్లో ఇప్పుడు నేను సమ్ వాల్యూస్ని డ్రాప్ చేసి సమ్ కాలమ్ యాడ్ చేశాను. సో ఇది ఒక న్యూ డేటా సెట్. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా సేవ్ చేయాలి UTF-8లోనే మళ్ళీ, ఎందుకంటే ట్రబుల్స్ ఏం రాకుండా లైక్ నేను జస్ట్ ఒక సేఫ్ సైడ్ ఉండడానికి. అవి ఏం చేస్తావు, జస్ట్ నీ డేటా సెట్ పేరు తీసుకొని .2_CSV. సపోజ్ ఇప్పుడు మన డేటా అనేది ఏముంది, ల్యాండ్ స్లైడ్స్ కదా. ఇప్పుడు జస్ట్ .2_CSV అనుకున్నాం. అండ్ దెన్ దీని పేరు సపోజ్ ABC, క్యాటలాగ్ అని అనుకున్నాం, catalog.csv అనుకున్నాం. అండ్
యా ఇప్పుడు ఇది సిఎస్విలో సేవ్ అయిపోతుంది డైరెక్ట్గా UTF-8లోకి. సో నథింగ్ టు వరీ. బై డిఫాల్టే నువ్వేం స్విచ్ చేయకపోయినా UTF-8లో సేవ్ అయిపోతుంది నువ్వు నార్మల్గా సేవ్ చేసినప్పుడు. సో దీనివల్ల ఏం ఇష్యూస్ ఉండవు. బట్ యా వెన్ ఎవర్ సమ్ ఫైల్స్ ఆర్ లైక్ నాట్ స్టోర్డ్ ఇన్ UTF-8 అంటే ఎవరిదన్నా బయట నుంచి నువ్వు డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు దానికి ఇందాక నేను చెప్పినట్టు లోడ్ చేస్తున్నప్పుడు ఇది 2 CSV కదా, అక్కడ లోడ్ చేస్తున్నప్పుడు read_CSV ఉన్నప్పుడు ఎన్కోడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు UTF-8. అది గుర్తుపెట్టుకోండి. నాట్ టు దిస్ read_CSVలో సేవ్ చేసేటప్పుడు అవసరం లేదు. సో దట్స్ ద థింగ్. సో క్యారెక్టర్ ఎన్కోడింగ్స్ కూడా అయిపోయినాయి. మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాము. మహా అంటే ఇన్కన్సిస్టెంట్ డేటా ఎంట్రీ ఒకటి, ఫజీ వజీ మోడల్స్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే, జస్ట్ యూనిక్ థింగ్స్ లేకపోతే మనం సార్ట్ చేసుకోవడానికి విల్ యూస్ దిస్ అనమాట. లోవర్ కేస్లో కన్వర్ట్ చేసుకోవడం ఆల్రెడీ మనం చూసాము అని అనుకుంటున్నా సమ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ యా, స్ట్రిప్ చేసుకోవడం ఇవన్నీ ఐడియా ఉందా, లేకపోతే షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్? యూనిక్, సార్ట్, స్ట్రిప్, ఫజీ మ్యాచింగ్, ఫజీ డాట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు టాప్ 10 క్లోజెస్ట్ మ్యాచెస్ టు సపోజ్ లెట్స్ ఇండియా అని ఉంది అనుకో, ఇండియాకి క్లోజ్ మ్యాచెస్లో ఉన్నవన్నీ వస్తాయి. ఐడియా ఉందా? ఆర్ షుడ్ ఐ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విల్ గో విత్ దట్. అది 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 కంప్లీట్ చేసి ఇంకొక జస్ట్ ఒక చాలా ఫ్యూ లైక్ చాలా మైనర్ పార్ట్ ఉంది డేటా క్లీనింగ్వి.